బైంసాలో నేడు ప్రచారం. ఇండిపెండెంట్ నిమిత్తం 11 వార్డు కౌన్సిలర్గా వడ్డాపు శ్రీనివాస్ బ్యాట్ గుర్తుకే మన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రచార భాగంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. కౌన్సిలర్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. కౌన్సిలర్లను బైంసాలో కైవసం చేసుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి సాధ్యం కాబట్టి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు అని మనవి. నా పేరు వడ్నప్ శ్రీనివాస్. నేను 11వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నాను. వార్డులో 11వ వార్డులో ఉన్న సభ్యులందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటాను. వాళ్ళ యొక్క సమస్య నా యొక్క సమస్యగా తీసుకొని ముందుకు వెళ్తాను. అదేవిధంగా నేను చెప్పేది ఏమనంటే, ఏదైతే 11వ వార్డ్ గెలుపొందంగానే కాషాయం జెండా కోసం పనిచేస్తా. బైంసా మున్సిపాలిటీ మీద కాషాయం జెండా ఎవరైతే చైర్మన్ అవుతారో వాళ్లకు నేను మద్దతు తెలుపుతాను. అదేవిధంగా రాబోయే 13వ తారీఖు కౌంటింగ్లో డబ్బాలన్నీ ఓపెన్ చేస్తే కాషాయమే ఉంటుంది, కాషాయం జెండానే ఎగురుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే జాబీర్ అహ్మద్ గారు చెప్తున్నారు, మీరు 12 స్థానాలలో పోటీ చేసి మీరు ఎట్లా చేస్తారు అది అంటున్నారు. మా అభ్యర్థులు ప్రతి చోట ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి మున్సిపాలిటీ మీద కాషాయం జెండా ఎగిరేసే వరకు కృషి చేస్తామని చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.